నమస్కారం. గుర్తున్నానా? ఓ కాంట్రాక్టర్ సింహాద్రి గారు, సహదుర్మార్గుడి. ఎలా మర్చిపోతాను? రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? నీతో ఏమంతడానికి. కొడుకున్నాడా? నా కూతురికి నీ కొడుకుని అడగడానికి వచ్చా. మరి వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండాలిగా. నా కూతురు ఎవడో అనామకుడిని ప్రేమించింది. అయితే నా కొడుకిస్తానంటావేంటి? నా కూతురు ప్రేమలో పడ్డదే గాని చెడిపోలేదు. రేపొద్దున పెళ్ళైన తర్వాత నీ కూతురు ఆడితో లేచిపోతే? లేచిపోవడానికి వాడుంటేగా. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానయ్యా? డాఫర్ లాగనా, తండ్రి లాగనా? ఎవరినో ప్రేమించి నీ కూతురు నా కొడుకు చేసుకోమంటావా? సిగ్గు నీకన్నా ఉండాలి, నాకన్నా ఉండాలి. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. నా అవసరం లేకుండానే నువ్వు గెలుస్తాను అనుకుంటే నీ ఇష్టం. సర్లేవయ్యా, దేశంలో కుర్రాళ్ళ కరువా? నీ కూతురు పెళ్లి నేను చేస్తాగా, దీనికి నా కొడుకే కావాలా? నీ కొడుకు నీలాంటి వాడే అయితే నా కూతుని చస్తే ఇచ్చేవాడిని కాదు. నీ కొడుకు చాలా ఉత్తముడు, నాకు నచ్చాడు. నా కూతురు సుఖపడుతుందనే నమ్మకం ఉండబట్టే నీ సంబంధం కోసం వచ్చాను. నాకున్నది ఒక్కతే కూతురు, ₹1 కోటి కట్నం. మా కన్స్ట్రక్షన్ కంపెనీలో నీ కొడుకు మేనేజింగ్ డైరెక్టర్. ఏమంటావు? సరే, అలాగే చేద్దాం. మరి ముహూర్తాలు మంచి రోజు చూసి పెట్టుకుందాం. మాట తప్పవుగా? మాట తప్పటం మా ఇంట వంట ఉందంటాయా? అమృత, నువ్వు ఇక్కడికి వచ్చాయేంటి? మరి నువ్వు? నేను రాజాని చూద్దామని వచ్చాను. నేను సంధ్యను చూద్దామని వచ్చా. చూడాలనుకున్న వాళ్ళు బయటే ఉన్నారే, లోపల రండి, నేను తీసుకెళ్తా. థ్యాంక్ యూ. అక్క, ఎవరొచ్చారో చూడు. రండి. హాయ్ ఆనంద్. రాజా, నీ మీద అభిమానం పుట్టుకొచ్చి సడన్ గా చూద్దాం అనిపించి వచ్చేసాను. నేను అంతే. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారన్నమాట. బాబాయ్ రండి, బాబాయ్ రండి, కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు, విషయం తెలుసుకోవడానికి వచ్చాను. మీ ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవడం, పెద్దవాళ్ళకి తెలియకుండా కలుసుకోవడం, ఇదేనా పద్ధతి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇచ్చి పుచ్చుకోవడాల్లో కూడా ఒక స్థాయి అంతస్తు చూసుకోవాలి. మనసుంది కదా అని ఇష్టం వచ్చినట్టు పారేసుకోవడం, చదువు సంస్కారం ఉన్న మీలాంటి పిల్లలు చేయలేకపోయినా, మీలాంటి పిల్లలు చేయలేకపోయినా అని నేనన్నా. మీకు సభ్యత ఉంది, సంస్కారం ఉంది, కావలసిన వాళ్ళని ఎన్నుకోవడంలో అభిరుచి ఉంది. సంఖ్య, ఆనంద్ ఇట్రండి, రాజా, అమృత ఇట్రండి. తాతయ్య, ఇంకా టైం వేస్ట్ ఎందుకు? అదేగా లేదా అనేది. ఆశీర్వదించండి. మీ దండల పెళ్ళిళ్ళు నేనే నా చేతుల మీదుగా ఘనంగా జరిపిస్తాను. ఎక్కడరా తమ్ముడు? నువ్వు ఆగు, నేను డీల్ చేస్తాను, నువ్వు అబ్జర్వ్ చెయ్యి. ఏరా, ఎక్కడ దొంగతనం చేసావురా? మా ఇంట్లోనే సార్. నీ ఇంట్లోనా? ఉండు తమ్ముడు, ఎలా దొంగతనం చేసావురా? తలుపులు పగలగొట్టా, కత్తి చూపించా,